హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాక్యంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాక్యము ప్రకటనలు 3వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాక్యం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థిస్తామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఏమిటంటే దేవుడు మన కొరకు సమస్తాన్ని తెరిచున్నాడు. అంటే ఆశీర్వాదం అనే ద్వారాన్ని ఆయన తెరిచి ఉన్నాడు. ఇదిగో తలుపుని ఎదుట తీసించున్నాను. దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనల్ని ఆశీర్వదిస్తానికే చూస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఏదైతే విశ్వసించి ప్రార్థిస్తావో, ఏదైతే వాక్యాన్ని పట్టుకుని, ఏదైతే వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థిస్తావో, నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుని నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచున్నాడో ఆ రోజున నీకు నీ జీవితంలో ఏం జరిగిందంటే ప్రతి ఆశీర్వాదానికి నువ్వు అర్హుడుగా మారిపోయి ఉన్నావు. ప్రతిదీ జయించే సామర్థ్యాన్ని క్రీస్తు ద్వారా నీవు పొందుకుని ఉన్నావు. కాబట్టి నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వు ఏదైతే అడుగుతున్నావో ప్రతిదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి ఎప్పుడైతే ముందుకు వెళతావో, నీవు కలిగి ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి దాంట్లో నీకు విజయం కలుగుతుంది. అట్టి రీతిగానే దేవుని ద్వారా నువ్వు ఏదైతే ప్రార్థించి అడుగుతున్నావో, నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము, సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గలదండి, నీకు నా స్తుతులు చెల్లించుకున్నాం. దాన్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించదండి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించిందండి. అప్పు ఐశ్వర్యంగా మారుగాక, అనారోగ్యం ఆరోగ్యం మారుగాక అని ప్రవచిస్తుందండి. ఏ విషయాలు అయితే ఏకీభవించలేదంటే ఆ విషయాలు అద్భుతం చేయమని నా జరుడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.